నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు. దీంతో పాటు సీఎం కి సాంప్రదాయ నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు. గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిరిగించి అరకు కాఫీ రుచి చూశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, శ్రీరామ్ తాతయ్య తదితరులు పాల్గొన్నారు. గిరిజన తేనెను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. ఉత్పత్తి ఎలా చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, గిరిజనుల్ని అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల ఉత్పత్తులకి సరైన బ్రాండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంచార జాతి అయిన నక్కలోళ్లు చేసిన ఉత్పత్తులని పరిశీలించారు. ఆ కుటుంబాల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా నక్కలోళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్లకు ఇల్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారులచే దింసా నృత్యం ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలను కూడా చేసేవాడు. అదే మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ ఉండదు. అది ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి. బాగా కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ 5 స్టార్ హోటల్స్ చాలా డిమాండ్. మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఓకే, బ్రాండ్ ఏమని పెట్టాం? గిరిజన హనీ. గిరిజన హనీ కరెక్ట్ కాదు. గిరిజన యాక్చువల్లీ డాబర్ హస్ హైజాక్డ్ సార్. యాక్చువల్లీ ఆ గిరిజన పేరు అది డాబరు గిరిజన కూడా ప్యానల్ గా ఓపెన్ చేశారు. సో దట్ ఇస్ ఆల్ హి హస్ హైజాక్డ్. ఐ థింక్ వి నీడ్ టు గో ఫర్ ద పెయింటింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఆల్సో సార్. సో దట్ ఇది కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు. మీరు ఇది కూడా చేసి ఉంటారు, పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఎంత ఇది? ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది? 1 కేజీ 410 రూపాయలు. జనవరి 26 నిన్నే తయారు చేశారా? మనాడు ఇస్తారు. మనాడు ఇచ్చేసి ఓకే, మళ్ళీ ఇచ్చేస్తారండి. బొప్పర్లు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకువెళ్తాం, గ్రామ ప్రజలను కాపాడుకుంటామని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలీసులు రాకుండా ఆపగలిగారు అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిదర్శనం ఇదే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు ఆయన. నడి రోడ్డుపై రఫీ అనే వ్యక్తిని నరికేశారు. హత్య కేసులో చిన్న వాళ్ళను ఇరికిస్తున్నారని మండిపడ్డారు. చేయించిన ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావటం లేదు? సుబ్బరాయుని చంపిన శ్రీనివాసరెడ్డి కాల్ రికార్డు చెక్ చేస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది కదా అని ప్రశ్నించారు జగన్. ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం
ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక్క కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. మాచర్ల పట్టణంలోని ఎస్కేబిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకి పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేసిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం కష్టపడి చదువుకోవాలని, మత పదార్థాలకి దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని సూచించడం జరిగింది. యువత నైపుణ్యాన్ని వెలికి తీసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం స్కిల్ సైన్స్ సెంటర్ ని ప్రారంభించినట్లు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగుల్ని పంపిణీ చేయడం జరిగింది. రమేష్ జూనియర్ సిఎస్ రమేష్ కావాలని మరి సార్ యొక్క ఆకాంక్షను మనం నెరవేర్చాలి. మరి గత 4 దశాబ్దాలుగా పల్నాడు రాజకీయాల్లో జూలకంటి వారి యొక్క ప్రాబల్యం ఇది రాజకీయ సభ కాదు, కానీ 2 మాటలు చెప్పదలుచుకున్నాను. విద్యార్థులు యువజనం పాదయాత్ర చేపట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో యువత మరి సమస్యల్ని, అలాగే వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేయాలి, అలాగే యువత భవిష్యత్తు మరి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి, అన్ని కార్యక్రమాలను కూడా ఆయన అధ్యయనం చేయడం జరిగింది. ఆయన మంత్రివర్గంలో కూడా దాని కోసం కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే, చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మోపరించాయి. కళాశాలల్లో పిల్లలు డ్రగ్స్ కి బానిసలవుతున్న పరిస్థితులు, ఎన్నో ఆశలతోటి వాళ్ళ కడుపు కట్టుకుని ఈరోజు మీ అందరినీ ఇక్కడ కాలేజీలో చదివిస్తా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ ఆనందాన్ని మీలో చూసుకుంటూ ఉన్నారు మీ తల్లిదండ్రులు. మీరు వయసులో కాలేజీల్ని, విద్యా వ్యవస్థల్ని మెరుగుపరచడానికి మరి నడుం కట్టుకుంది. స్కూళ్ళల్లో మరి మీరు చూశారు, 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న మెగా డిఎస్సీని మొదలుపెట్టిన విషయం మీ అందరికీ కూడా తెలుసు.
ఉంటుంది. మరి ఈరోజు అందులో భాగంగానే పేద విద్యార్థులకి బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామ పరిధిలో వెల్లటూరు కురువ వద్ద దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామానికి చెందిన వంటేరు నాగరాజు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన ప్రత్యర్థులు ఎన్నికలు అయిపోయిన అనంతరం టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ పార్టీకి చెందిన వీరు స్వగ్రామం వదిలి వినుకొండలోని తన చెల్లెలు భువనేశ్వర్ వద్దకు వచ్చి ఆశ్రయం పొందుతూ ఉన్నారు. తండ్రి ఒంట్రేరు సాంబయ్య, భార్య నాగమల్లేశ్వరి కుటుంబ సభ్యులు నాగరాజుకి ఎక్కడ హాని తలపెడతారో అని ప్రభుత్వ వైద్యశాలలో బాధితుని కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. గాయపడ్డ రవిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స అందించారు. కాగా కిడ్నాప్ కి గురైన నాగరాజు ప్రయాణిస్తున్న వాహనం బొల్లాపల్లి మండలం మరిపాలెం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితులతో పాటు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకోలేదయ్యో మన్నాయ సాధన చేసేవాడు కాదయ్యో. నా పేరు ఎర్రగోలు రవి, మా వినుకొండ అయితే నేను గంగమేశ్వరపాడులో దుర్గిమండలం గంగమేశ్వరపాడులో పెళ్లి చేసుకున్నా. ఆ పార్టీ గొడవల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వచ్చి ఉంటున్నారు వాళ్ళు. ఈ రోజు ఉదయం రోజులాగే కూరగాయలు వేసుకొని వ్యాపారానికి వెళ్తుంటే ఉదయం 8 గంటల లోపల వాళ్ళకి పార్టీ గొడవలు ఉండబట్టి వల్ల ఒంటేరు నాగరాజు అనే వ్యక్తిని బామ్మర్తిని వెల్లటూరు వెంగుపాలెం కురవ కాడ అడ్డుగెలిచి దాడి చేశారు. కత్తులు గొడ్డలతో దాడి చేసి నేను అడ్డం పెద్దలకు నన్ను గల కత్తితో తల మీద నరికి ఆ అబ్బాయిని ఈడ్చుకొని కార్లు వేసుకొని తీసుకెళ్లారు. నా సెల్లు అన్ని వాళ్ళే తీసుకెళ్లారు. మాచిల్ల మండలం విజయపురి సౌత్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా పాతలావత్ రామచంద్ర నాయక్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం రామచంద్ర నాయక్ మాట్లాడారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో, విద్యను పెంచడంలో, పిల్లల ఆదరణను పెంచడంలో, విద్యను అభివృద్ధి పరచడంలో, రాబోట్లు లేకుండా చేయడంలో, పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని పాఠశాల ఆవాస ప్రాంతంలో పాఠశాల యాజమాన్య కమిటీ వైస్ చైర్మన్ గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదులు పెంపొందించడంలో, విద్యను పెంచడంలో, పిల్లల ఆదరణ పెంచడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో, రాబోట్లు లేకుండా పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని టీడీపీ జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. నాగార్జున డ్యాం వద్ద టీడీపీ జనసేన నేతలు విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు మొదటి వారంలోనే నాగార్జున సాగర్ నుండి ప్రాజెక్టు 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విజయపురి సౌత్ టీడీపీ అధ్యక్షులు వల్ల వెంకటేశ్వర్లు, మైలపల్లి అప్పలరాజు, ఎరిపల్లి వెంకటేశ్వర్లు, జనసేన అధ్యక్షులు రాహుల్, గంట ధనుంజయరావు, చరణ్, కట్టారాజు, రామచంద్రు, సత్యకృష్ణారెడ్డి, చిట్టి, రాజేష్, పాండు, నాని, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల కోరికపై గెలిచిన ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత ఈ రాష్ట్రంలో గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలకి, ముఖ్యంగా మా నియోజకవర్గపు చూలకంటి బ్రహ్మారెడ్డి గారు శాసనసభ్యులు గారికి, మరియు మా ఎంపీ గారు శ్రీ కృష్ణదేవరాయలు గారికి, ఈ నాగార్జున సాగర్ దక్షిణ విజయపూరి తరఫున మేమందరూ తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ నమస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే మీ పాదం, చల్లటి పాదాల వలన ఈరోజు 26 గేట్లు తెలిసి నాగార్జున సాగర్ రైతాంగానికి తాగునీరు, సాగునీరు వీటన్నిటికీ ఎన్నో రకాల ఆశలు పెట్టుకొని ఉన్న బాలకృష్ణ గారు పుట్టినరోజు మేము ఈ డ్యామ్కు నీరు వస్తుంది, ఈ డ్యాము నీరు మళ్ళీ నిండుతుంది, నిండుకుండలా ఉంటుంది, రైతాంగానికి తాగునీరుకి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు దేవుని ఆశీస్సులతో ఇటు ఆంధ్రలో కానీ తెలంగాణలో గెలిచిన నాయకులు, అవతల పక్క రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే. అతని శిష్యరకం ఉన్న రాజకీయం చేసిన ఆ తెలివి గల్ల నాయకుడే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి. అలాంటి ప్రజలకి సేవ చేద్దాము అనే ఒక ఆశతో వచ్చారు. ప్రకృతి కరుణించి ఈరోజు సాగర్ వాటర్ని 26 గేట్లు వదిలేరంటే, శ్రీశైలం గేట్లు వదిలేరు అంటే అవరకు కానీ కరెంటుకి ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా, తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఏర్పాట్లు ఆటోమేటిక్గా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో. పల్నాడు జిల్లా కారంపూడి మోడల్ స్కూల్లో విద్యార్థినుల పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని గురువారం విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇదే క్రమంలో కీచక ఉపాధ్యాయుని తల్లిదండ్రులు పాఠశాలలోనే చెప్పులు, కర్రలతో కొట్టి దేహశుద్ధి చేశారు. ఇంత జరుగుతున్న పాఠశాల ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతో పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ విధులకి సక్రమంగా హాజరు కావడం లేదని, దీనితో పాఠశాలలో చదివే విద్యార్థినులకి సరైన రక్షణ కరువైందని, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయులపై అలాగే మరికొంతమంది సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకి వారు డిమాండ్ చేయడం జరిగింది. ఇలా ఉండగా మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు సిబ్బందిని ప్రభుత్వం వెంటనే బదిలీ చేసి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా అధికారుల్ని తల్లిదండ్రులు కోరారు.
మాచర్ల మండలం విజయపురి సౌత్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని టీడీపీ గిరిజన జిల్లా నాయకులు కరెంటుతో పాండునాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు ఎన్ బసవిరెడ్డి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదివాసుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నాయకు, మంగత నాయకు, రేకు నాయకు, నాగేశ్వర నాయకు, రవి నాయకు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసుల దినోత్సవ సందర్భంగా అందరికీ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశ ఆదివాసులకి భారతదేశ ఆదివాసులకి భారతదేశ ఆదివాసులందరికీ గురువైన సేవాలాల్ మహారాజ్ కి జై. జై సేవాలాల్ మహారాజ్. జై సేవాలాల్ మహారాజ్. వాటర్ కింద వదిలేయాలా? ఆదివాసీల గిరిజన దినోత్సవం సందర్భంగా బ్రహ్మానందరెడ్డిపురం చుట్టుపక్కల గ్రామాలు వారంతా ఇచ్చేసి మా పాండు నాయక్ గారి అధ్యక్షతన మా కల్లకొట్ట సర్పంచ్ గారు, ఇతర మిత్రులు, రంగా, మంతా, ఇంకా ఇక్కడ ఉన్న నాయకులందరికీ, ఆదివాసీలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ఆదివాసీల దినం జరుపుకోవడానికి కారణం సేవాలాల్ మహారాజు గారు. సేవాలాల్ మహారాజు గారి ఆశీస్సులతో మొట్టమొదటి నుంచి కూడా ఈ ఆదివాసీలని గుర్తింపడం జరిగింది. రెండోది నిన్న పార్లమెంట్ లో అరవింద్ గారు ఎంపీ గారు వీరి మీద సపరేట్ బ్రహ్మాండంగా మాట్లాడారు. వీరి కోసం స్పెషల్ ఇది తీసుకొని వారు చాలా చక్కగా మాట్లాడారు. ఆదివాసీల మీద వారికి ఉన్న ప్రేమకి మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలిచిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా బ్రహ్మానందరెడ్డిపురం లిమిట్స్ లో సాగర్ కి బ్రహ్మానందరెడ్డి మధ్యలో ఈ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.